హలో ఫ్రెండ్స్, వావ్ వాట్ ఏ మ్యాచ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ద్వారా సన్ రైజర్స్ మిగిలిన అన్ని టీమ్స్కి మేము డిఫెండే కాదు చేసింగ్ కూడా ఎంత టార్గెట్ ఇచ్చినా చేస్ చేయగలం అని గట్టిగా సమాధానం చెప్పినట్టు ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ చూసినట్లయితే ఎంత భారీ స్కోర్నైనా సరే సన్ రైజర్స్ ఇట్టే అస్సలు సునాయాసంగా ఛేదం చేసినట్టు ఉంది ఫస్ట్ నుంచి. ఇప్పుడు టాస్ చూస్తే గనక తొలుత టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ తీసుకోగానే వికెట్ మిక్స్డ్ వికెట్ అండ్ బ్యాటింగ్ కష్టం అవుద్దని అనుకున్నారు. బట్ వికెట్ స్టేడ్ సేమ్ యాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్. వికెట్ ఏం చేంజ్ కాలేదు. బట్ స్పిన్నర్లకు కొంచెం అనుకూలించింది. అటు రషీద్ ఖాన్ ఇటు శ్రేయస్ గోపాల్ ఈక్వల్ గా స్పిన్ తో మంచి పెర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. అండ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చూస్తే కనుక ఓపెనర్స్ అజింక్య రహానే అండ్ జాస్ బట్లర్ తెలుసు లాస్ట్ మ్యాచెస్ లో ఎంత బేభత్సమైన ఫామ్ లో ఉన్నాడో చూసాం. బట్ ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ కి దొరికిపోయాడు. రషీద్ ఖాన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత గ్రీజ్ లోకి వచ్చాడు సంజు శాంసన్ అజింక్య రహానే ఇద్దరు కలిసి నువ్వా నేనా అన్నట్లు సన్ రైజర్స్ బౌలర్ తో కాట్ ఆడుకున్నారని మనం చెప్పాలి. ఎందుకంటే కెప్టెన్ అజింక్య రహానే 70 పరుగులు చేశాడు 49 బంతుల్లో. అండ్ సంజు శాంసన్ ఈ ఐపీఎల్ 2019 లో ఫస్ట్ 100 నమోదు చేశాడు. తను 102 రన్స్ చేశాడు 55 బాల్స్ లో. తను కామ్ గా ఏ ప్రెజర్ లేకుండా సటిల్ గా అన్ని బౌండరీకి అన్ని పక్కల షాట్స్ కొడుతూ సన్ రైజర్స్ బౌలర్స్ ని తెప్పలు పెట్టాడనే చెప్పాలి. ఎందుకంటే మన వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ని కూడా ఆయన ఒక ఓవర్ లో 20 రన్స్ బీట్ చేశాడంటే తను ఎంత మంచి ఫామ్ లో ఉన్నాడో మనం చూడాలి. ఈ ఫామ్ ఎలా కొనసాగించాలని మనం కోరుకుందాం. ఇంకా ఈ మ్యాచ్ తో సన్ రైజర్స్ కి డెబ్యూ చేసిన నదీం క్రూషియల్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. అజింక్య రహానే వికెట్ తీసిన వెంటనే వాళ్ళు 220 మార్క్ నుంచి కొంచెం కిందకు వచ్చి 200 బిలో రిస్ట్రిక్ట్ చేసేలాగే కనిపించింది. ఎందుకంటే కొత్త బ్యాట్స్మెన్ వస్తాడు, కొంచెం కష్టం స్పిన్ కాబట్టి అలాగే కనిపించింది. అండ్ రహానే డిస్మిస్ అయిన తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ నాన్ స్ట్రైకర్ అండ్ లోనే ఉండి సంజు శాంసన్ ప్లేన్ అలా చూస్తూనే ఉన్నాడు. సంజు శాంసన్ సర్టల్ వెరీ బ్రిలియంట్ గా ఆడాడనే చెప్పాలి ఈ మ్యాచ్. అండ్ మిగిలిన బౌలర్స్ చూస్తే కనుక భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, శంకర్ అందరూ పరుగులు సమర్పించుకున్నారు. ఇది మనకు రన్ ఫెస్ట్ అయింది. హైదరాబాద్ లో మనం బౌలింగ్ ప్రిపేర్ అయితే రన్ ఫెస్ట్ అయిందని చెప్పాలి. ఇంకా సన్ రైజర్స్ బ్యాటింగ్ చూస్తే గనక ఓపెనర్స్ జానీ బేర్స్టో అండ్ డేవిడ్ వార్నర్ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ కి రాగానే మంచి ప్రణాళిక వేసుకుని వీళ్ళిద్దరిని వెంటనే అవుట్ చేద్దాం అనుకున్న రాజస్థాన్ రాయల్స్ వెంటనే తోక ముడుచుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. బికాస్ డేవిడ్ వార్నర్ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకుంటూనే వచ్చాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. తను 69 ఆఫ్ 37 బాల్స్ 39 బంతుల్లో 69 పరుగులు చేసి టీమ్ కి ఇంకా మ్యాచ్ మందే అన్నట్టుగానే ఆడాడు. తనతో పాటు జానీ బేస్టో కూడా 28 బాల్స్ లో 45 రన్స్ చేశాడు. వీళ్ళిద్దరు మంచి కాంబినేషన్, వీళ్ళిద్దరే చేజింగ్ చేసేలా కనిపించారు. బట్ వార్నర్ ని బెన్ స్టోక్స్ అవుట్ చేశాడు. ధవల్ కులకర్ ని మంచి క్యాచ్ తీసుకోవడం వల్ల డేవిడ్ వార్నర్ నిష్క్రమించాడు. తర్వాత కొంత సమయం తర్వాత జానీ బేస్టో కూడా బ్రిలియంట్ క్యాచ్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది హైలైట్ క్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2019 అని చెప్పాలి. అంత బ్రిలియంట్ క్యాచ్ తో ధవల్ కులకర్ ని బేర్స్టోన్ అవుట్ చేశాడు. వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ అండ్ విజయ్ శంకర్ 35 ఆఫ్ 15 బాల్స్ ఒక బ్లిజ్ వచ్చి ఒక మెరుపులా మెరిచి తను కొట్టాల్సింది తను చేయాల్సింది ఆయన టీం చేసి వెళ్ళాడు. తర్వాత ఒక సర్ప్రైజ్ శ్రేయస్ గోపాల్ వెంటనే ఒకే ఓవర్ లో శంకర్ అండ్ మనీష్ పాండే వికెట్స్ తీశాడు. ఆ 2 వికెట్స్ ఆ ఓవర్ లో తీసిన వెంటనే మ్యాచ్ కొంచెం హార్ట్ బీట్ పెరిగింది. బట్ యూసుఫ్ పఠాన్ అండ్ రషీద్ ఖాన్ వీళ్ళిద్దరూ మ్యాచ్ ని లాస్ట్ ఓవర్ వరకు తీసుకువెళ్ళక ముందే 19th ఓవర్ లోనే జాఫ్రా ఆర్చర్ బౌలింగ్ లోనే రషీద్ ఖాన్ 6 and 4 కొట్టడంతో మ్యాచ్ ఇంకా సన్ రైజర్స్ వశమైందని చెప్పాలి. ఇంకా రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ అందరూ పరుగులు సమర్పించుకుంటూనే ఉన్నారు.
ఎక్సెప్ట్ స్పిన్నర్ శ్రేయస్ గోపాల్ చెప్పాం. ఆయన 4 hours లో 27 runs ఇచ్చి 3 wickets తీసారనే చెప్పాలి. అండ్ ఉనాద్ కట్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాడు. 3 overs 1 for 26. కేన్ విలియమ్సన్ వికెట్ తీసుకున్నాడు తను. అండ్ ఈ మ్యాచ్ మనకి ఎలా సాగింది, ఖచ్చితంగా మనకి రన్ ఫేస్ట్ ఏదైతే ఎదురు చూస్తున్నామో ఈ సీజన్ లో మనకి ఈ మ్యాచ్ ద్వారా లభించింది సన్ రైజర్స్ ద్వారా. సో సన్ రైజర్స్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ అయితే బ్యాటింగ్ ద్వారా కూడా ఈ సీజన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు తెలిసింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్స్ ఆన్ దిస్ మ్యాచ్ కామెంట్ బిలో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ క్రికెట్ అండ్ IPL 2019. థ్యాంక్ యూ.